హలో హై గైస్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ ఫైర్. సో ఈరోజు అయితే మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా అండ్ ఎప్పుడు సిఎస్ కాదు, ఈసారి నేను బిఆర్ ఆడదామని అనుకుంటున్నాను. ఎత్తి గోల్డ్ 2లో వేసేసింది గైస్. అంటే నేను ఈ మధ్య అసలు ఆడడం లేదని చెప్పాను కదా, వెళ్ళిపోవాల్సిందే, డైమండ్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, నో ప్రాబ్లం. ర్యాంక్ తీసుకెళ్ళి గోల్డ్లో వేశారు, బట్ మనం ఊరుకుంటామా? అబ్బాయి లేదు గైస్. చలో బిఆర్ అయితే పెట్టి స్టార్ట్ కొట్టేస్తున్నా. చూద్దాం మరి ఏమన్నా రాగలుగుతాం. దీన్ని ఆడి కూడా చాలా రోజులైంది. ఓకే, డైమండ్ టోకన్స్ అయితే వచ్చాయి. నాకు ఇలా చాలా కావాలి గైస్ డైమండ్ టోకన్స్. ఎందుకంటే నేను నేమ్ ట్యాగ్ ఒకటి కొనాలి. ఒకటి మీకు చూపిస్తా నేమ్ ట్యాగ్ని. ఎక్కడున్నాయి టోకన్స్? ఎస్, 21 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ఓకే, ఒక స్పిన్ తిప్పొచ్చంట. చూద్దాం మరి లక్ ఏమన్నా కలిసి వస్తే. అనవసరంగా స్టార్ట్ చేశా. అంటే అక్కడ ఏమొచ్చిందో చూద్దామని గైస్. కరెక్ట్గా అది అక్కడ ఆగింది మనం కొనే దగ్గర. అండ్ గేమ్ డిలీట్ చేసి డౌన్లోడ్ చేసాను కాబట్టి సెట్టింగ్స్ మారిపోతాయి, కన్ఫామ్గా మారిపోతాయి. ఓకే, దీని సైజ్ తగ్గించేసి దీని సైజ్ కొంచెం కనపడేలా పెద్దది. అండ్ నీతో అసలు నేను ఆడను. గ్లూ వాల్ సైజ్ ఏం తగ్గివ్వలేదు, కానీ కొంచెం కనపడకుండా అంతే చాలు గైస్. సెట్ అండ్ ప్లే. చూద్దాం మరి ఇప్పుడు ఆడదాం. ఒక 3-4 కిల్లులు కొడితే వరుసగా బాగుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ దిగుతున్నా, పీక్లో దిగుతున్నా. చలో చూద్దాం మరి ఏమైనా కిల్లులు కొట్టాలి. కొడితే కానీ మనం ప్లేయర్లు అని తెలియదు. దిగాక గన్ను దొరికితే చూద్దాం. దిగంగానే థామ్సన్ అలా దొరకాలి, MP40 అలాగా. ఇంకా ఆడుకుంటాను నేను కూడా కొంచెం. బూయా కొట్టను కానీ ఆడతా, చూద్దాం. అదృష్టం ఉంటే కొట్టచ్చు బూయా, చెప్పలేం కదా. ఓకే, అక్కడ ఉంది మ్యాగ్ అయితే. మ్యాగ్ అదేంటో. ఇక్కడ బజోన్ అయితే దొరికింది నాకు దిగంగానే. ఓకే, ఇక్కడ ఏదో గన్ను ఉంది. మెడికిట్ తీసుకోవాలా నేను? డైరెక్ట్ వెళ్ళిపోతున్నా చచ్చిపోదామని. అండ్ ఇక్కడ P90 ఉంది, బట్ P90 వద్దు, నాకు బుల్లెట్లు కావాలి. టోకన్స్ ఉన్నాయి ఇక్కడ. UMP ఉంది, UMP తీసుకుందాం ఆగండి. అదే ఒక 20 డ్యామేజ్ ఇస్తుంది UMP. అండ్ ఇక్కడ UMP, మళ్ళీ ఇక్కడ UMP దొరికింది. ఓకే, జాగ్రత్తగా ఆడాలి, ఎందుకంటే నా వెనకే ఎనిమి. అక్కడొకడు, వెనకాల ఒకడు, ముందు ఒకడు, సరిపోయారా. ఒకవేళ వీడియో స్టాప్ అయితే నన్ను అడగండి, ఎందుకంటే నాకు ఇది అడ్డంగా ఉంది రికార్డింగ్ చేసేది. ఓకే, మనం చూడండి. నాకు వద్దురా రే ఎగ్జిట్. నేను పీక్లోనే దిగుతా, ఎందుకంటే నేను కొట్టాలండి, రివైంజ్ తీర్చుకుంటా. అక్కడ ఏందో జరిగింది గేసి. అదిగోండి అంత వెళ్తురు వచ్చింది అక్కడ అటు నుంచి. ఇప్పుడు జబ్బని ఎనిమి కనపడాలి నాకు. అరే నా దగ్గర గన్లు కూడా లేవురా అయ్యా. నేను పోయి ఓని కొడదాం అనుకుంటున్నా. ఓడొచ్చి నన్ను కొడితే నేను చచ్చిపోతాను. అదిగోండి గన్లు కూడా లేవు నా దగ్గర, బట్ నేనేదో ఓని పెద్ద కొడదాము అది ఇదని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, నన్ను కొట్టకండి అయ్యా, నాకు అది గన్లు కూడా లేవు. ఓకే, బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను సేఫ్ అనుకుంటా. నన్ను ఎవడు కొట్టకుండా ఉన్నంత వరకు నీకు సేఫే. ఓకే అమ్మా, కొంచెం బ్రేక్ తీసుకున్నాం గైస్. P90 దొరికింది, P90 వాడేద్దాం. ఇప్పటికి ఏదో ఒకటి గైస్ గన్ను దొరికిందంటే అదే అదృష్టం. అరే నువ్వు రావురా, వీడు ఎట్టి ఇరక్కపోయాడు లోపల. అసలు అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా ఇరక్కపోవడానికి. లోపల ఉన్నాడు అనుకున్నా, బట్ లేడు. ఓకే, నో ప్రాబ్లం లేండి. ఇప్పుడు వాడు ఉన్నా పెద్ద చేసేపోడు, ఏం కాదులేండి. 0 కిల్స్ మనమైతే. వీడు ఇలా వస్తాడు కదా. చాలా జాగ్రత్తగా ఆడాలి గైస్. ఎటు చూడు ఎనిమిదే. ఓకే, హెడ్ అయితే కనెక్టే కావటం లేదు నాకు. అదొక ప్రాబ్లం అయిపోయింది. సెట్టింగ్స్ మారిపోయాయి కదా, సెన్సిటివ్లు కూడా మారిపోతాయి కదా, సెన్సిటివిటీ.
సెన్సిటివిటీ అంతేనా? సెన్సిటివిటీ అనుకుంటా పేరు. ఏమోలండి బొక్క, ఏదైతే ఏముంది కానీ మనం ఆడే ఆటలకి గ్రానైట్ ఉంటే వేయచ్చు చూడు పైకి. గ్రానైట్ కూడా ఏమీ లేదు. అండ్ వాడి చూపు అయితే పైన ఉంది గాల్లో. ఓకే, మనం ఇక్కడ గ్లూ వాల్ వేసుకుందాం. ఒకడు పైన నుంచి ఒకడు కింద నుంచి కొడతాను నన్ను అప్పుడు, ఎందుకంటే సైడ్ నుంచి ఒకడు ఉన్నట్టున్నాడా. వాడు కొట్టాడా సచ్చానే నేను, అందుకే వాడు నన్ను కొట్టకుండా పైన చూస్తూ ఉన్నాడు. 0 kills ఇంతవరకు. వెరీ గుడ్ రా, గుడ్ గేమ్ ప్లే. సేవ్ అవుతున్నా నేను ఇందాకటి నుంచి. వేస్ట్. ఎనిమీ గైస్ చూసుంటే చంపేసిండే వాడు కన్ఫర్మ్గా నన్ను. ఓకే, కొట్టు తప్పించుకున్నాడు మళ్ళీ. ఓకే, వీడికి నేను అర్థమైపోయా ఎక్కడున్నాను. ఓకే, తప్పించుకుందాం మనం ఇక్కడ నుంచి ఫస్ట్, ఎందుకంటే నాకు ఓడిని కొట్టే అంత సీన్ లేదా ఆడ. నన్ను కొట్టాల్సిందే కానీ నేను ఓడిని కొట్టలేను కానీ. బట్ ఎనిమీ ఎవడైనా దొరికితే కదా కొట్టడానికి, ఒక్క కిల్ అయినా కావాలి నాకు కనీసం. నమస్తే అన్న. అది హెడ్ షాటా? హెడ్ పడింది బట్ లాస్ట్లో బాడీ తగిలింది. చచ్చిపోతాను అనుకున్నాను గైస్, ఒక సెకండ్ భయం వేసేసింది నాకు. ఓకే, ఇప్పుడు దొరికింది గ్రానైట్. ఆడు చూస్తే ఆడే ఉంటాడా? ఆడు ఉండాలి గైస్. గ్రానైట్ చంపేస్తున్నాను. ఎస్, అక్కడే వేసాను నేను, అటువైపుకే, ఎందుకంటే ఎవడైనా ఉంటే సస్తాడు కదా. బట్ ఇక్కడైతే ఎవరు లేడు. అండ్ ఇక్కడే ఉంటాడు, అంటే ఇక్కడ 2 కిల్లులు జరిగాయి. ఓకే, ఇక్కడ కటానా తీసుకో. అండ్ అంతే, ఇక్కడ MP40 ఉంది, MP40 తీసుకున్నాం. 40 తగులుద్ది గైస్ దీంతో డ్యామేజ్. ఓకే, ఎందుకు గైస్ దిగామా? ఓకే, ఫుల్ కవర్ వేసుకో. అండ్ వాడైతే గ్రానైట్ తీసుకున్నాడు. గ్రానైట్ కాదులేండి, అదేంటో అది వాడు ఇసిరేది. గన్తో కొడుతున్నాడు వాడు. గ్రానైట్ బొక్క ఇసరటం లేదు. వాడు ఇంకా నేను అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాడేమో. లేదు గైస్, వాడికి తెలివి ఉంది. వాడికి మనం ఆడున్నాము, వాడికి అంతా తెలిసిపోయింది. కొడితే జాగ్రత్తగా కొట్టాలి. వంట సరిగ్గా కొట్టాడు కదా అయితే మాత్రం. అదిగోండి చూడండి, చంగని కొట్టాడు. తలకాయ పగిలిపోయింది నాకైతే. ఓకే, ప్లే అగైన్. పర్వాలేదు కదా, చిన్న దెబ్బ. అనవసరంగా గేమ్ స్టార్ట్ చేసాను గైస్. ఈసారైనా అది వస్తే చూద్దాం అనుకున్నాను. అండ్ 38 డైమండ్ 3కి అయితే వచ్చేసా ఫైనల్గా, మళ్ళా వెళ్ళిపోకుండా. నేను ఆడకపోతే తీసుకెళ్ళి ప్లాట్ఫామ్లో కొట్టేలా ఉందా. చాలా రోజులు అయింది నేను డైమండ్ చూసి. ఓకే, సీజన్స్. అండ్ ఇంకా మనమైతే ఆడాలి. మనకి BR కదా, ఎస్ BRలో సీజన్ మారిపోయింది కాబట్టి గ్లూ వాల్ కావాలి మనకి. అండ్ దీంట్లో బుయ్యా కుట్టే కత్తి వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు డైమండ్ విషయం ఏమైంది, నాకేమొచ్చింది నాకు అది తెలియాలి ఫస్ట్. ఉందా పోయింది అది. ఓకే, మనకి పోయినట్టే ఉన్నది. చూద్దాం ఆగండి. ఏవవి? ఇదే, ఇది కాదు, ఇదే. ఎస్, ఇది కదా. యా, ఇది వచ్చింది గైస్. టోకెన్ వచ్చింది ఒకటి. ఇదేంటి, ఫోన్ ఎందుకు? ఐ మీన్ చచ్చిపోతే శవ పెట్టి కనుకుంటే. ఇది నేను అడిగింది, నేమ్ చేంజింగ్ కార్డ్ అడిగా. సో ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక మ్యాచ్ CS ఆడదాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం వీడియోని. సో CSలో అయినా మనం ప్రతాపం చూపించుకుందాం. ఏంటో ఇన్నొచ్చాయా? ఓకే, మంచిది, వచ్చినందుకు థ్యాంక్స్. వెళ్ళిపోండి ఇప్పుడు. పూజ ఏమైనా చేయాలి ఏంట్రా వచ్చినందుకు. ఓకే, అండ్ పరికో. చలో గైస్, ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎలాగైనా బుయ్యా కొడతా. హైయెస్ట్ కిల్లులు కూడా కొడతా, చూడండి కాదు బెట్ కాస్త. CS ర్యాంక్ ఆడినంత ఈజీగా BR ర్యాంక్ ఆడలేము, చాలా కష్టం అది. చలో, నో ప్రాబ్లం. కొడితే కిల్లు మందే కావాలి. ఓకే, అన్నానో లేదో ఎదురు వచ్చాడు పిల్లడు. ఓకే, నో ప్రాబ్లం. స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ వస్తున్నారు, బట్ తిరిగేసేది.
అరే వచ్చేవాళ్ళు రావాలిరా స్ట్రైట్గా, ఏంద్రా తిరగాల నా వద్దునా కొడిచాడు. లేదు లేదు, బతికాం బతికాం. మనము షెడ్లోకి వెళ్ళిపోదాం, షెడ్లోకి వెళ్ళి హెల్త్ వేసుకుందాం. ఆగండి ఫస్ట్. ఓకే, హెల్త్ వేసేసుకున్నాడు. అండ్ చచ్చిపోయాడు మనోడు. లేదు లేదు, ఆడ కొడుతున్నాడు. అండ్ ఇప్పుడు నాక్ అయ్యాడు మన టీంలో, అవతల టీంలో. ఓకే, వాడికి హెడ్ తగిలింది, చచ్చాడు. ఫస్ట్ నాక్ మనం చేసాము. వాడు ఏమన్నా నాక్ చేసినాడు వస్తాడా? వీడి ఎనిమి, వీడి ఫ్రెండ్ అంటారు కదా, వాడు ఏమన్నా వస్తాడా కొట్టడానికి, అది సేవ్ చేయడానికి? ఓకే, సింగిల్ షాట్, అదే హెడ్ షాట్. బట్ హెడ్ తగ్గినట్టయితే రాలేదు నాకు. పాపం ఓడిగేసి అంత కిల్లు చేసింది, బట్ దాన్ని నేను చోరీ చేశాను. ఓ మంచిది, చాలా మంచిది. చలో. అండ్ సెకండ్ మ్యాచ్, ఇంకొక 2-3 మ్యాచ్లు ఉన్నాయి. అది ఆడేస్తే ఇంకా అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్రశాంతంగా. ఎందుకు చిన్నగా కూడా ఒక మైండ్ క్రాఫ్ట్ వీడియో తీసా, బట్ అది దాంట్లో ఏం చేయాలో అర్థం కాక డిలీట్ చేసేసా. ఓ గ్రానైట్ కానీ లేదు, బట్ గ్లూ వాల్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంకో గ్లూ వాల్ వచ్చింది. అండ్ గ్లూ వాల్ వేసేద్దాం. ఓ వాడికి హెడ్ లాక్ అయింది, బట్ మిస్ అయిపోయింది. ఓకే, మళ్ళీ గ్లూ వాల్ ఒకటి వేసేద్దాం. కొడేస్తాడు అనుకున్నా, బట్ సేఫ్ లేండి మనం. అండ్ రెండో నాక్, రెండో ఓడి కాదు, బట్ అక్కడ రెండో నాక్ అన్నట్టు చూపించింది చూడండి. అది నా వద్దున్నా, నా అటు కొట్టకున్నా కొట్టేసి అడిగేసి. థామ్సన్ పట్టుకొని వేస్తే ఆడికి ఎంత తగిలిందో డ్యామేజ్ చూద్దాం. నన్ను వరుస కొడుతూనే ఉన్నాడు. ఆడికి తగిలింది 86 రిమైనింగ్ ఇంకా. అండ్ ఇది కొట్టాలి కొట్టరా గుండోని కొట్టరా అద్దిరా, వెరీ గుడ్ రా. నెక్స్ట్ చూద్దాం. సూపర్, ఇంకొకడు ఆ గుండోని నాక్ చేసి ఫుల్ కిల్ చేసి ఉకాంగోని. వెరీ గుడ్, బూయా కొట్టేసా. ఖతం, బాయ్ టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్, హోగాయ్. అండ్ చలో గైస్, ఇంకొక 3వ మ్యాచ్ ఇది. వరుసగా 4 మ్యాచ్లు బూయా కొడితే చూద్దాం. అండ్ చలో. ఓకే, గ్రానైట్ ఒకటి తీసుకున్నా అంటున్నా, గ్రానైట్ తీసుకోలేదు నేను, మర్చిపోయి. ఎన్నెన్నో కిలో. మనం 3rd ప్లేస్లో ఉన్నాం గైస్, సూపర్ 9. బట్ నేనైతే ఫస్ట్ ప్లేస్లో ఉండాలనుకుంటున్నా. చలో, ఇప్పుడు పోయి వస్తా కొట్టేద్దాం ఎనిమిస్ని. నాకు కొట్టాలంటే 2 నిమిషాలు పని చేసి ఇంకా కొట్టలేదంటే నాకు పక్కనోడు కూడా కిల్లు కొట్టాలి కదా, నేను ఒక్కనే కొడితే సరిపోదు. అండ్ ఓకే, ఒక్కడు దొరకటం లేదేంటిది, నా స్నైపర్కి ఒక్కడు దొరికినా. వీడెవడో ఎగురుకుంటే ఈడకి వచ్చాడు, ఆడి చేతిలో కొట్టించుకుందాం అనుకున్నా. బట్ వీడు పైకి ఎక్కేస్తున్నాడే, అది చాలా కష్టం అయిపోద్ది పైకి ఎక్కేస్తే. అండ్ అక్కడ ఒక నాకు, మా టీం వాళ్ళే 2 నాకు. అండ్ అక్కడ ఎంతమంది ఉన్నారు చెప్తే కదా నేను రావడానికి. వీళ్ళు మైక్ ఆన్ చేసి మాట్లాడితే బాగుంటుంది. అండ్ అక్కడ ఒకడు ఉన్నాడు, బట్ వీళ్ళైతే మనం కాపాడలేము, ఎందుకంటే జోన్లో చచ్చిపోతుంది. మనం వెళ్ళి ఆడిని రివైవ్ ఇచ్చేలోపు, ఆడికి రివైవ్ ఇచ్చేలోపు. ఓకే, హెడ్ షాట్ ఇది, హెడ్ షాట్. వీడియో కదా ఇందాక మనల్ని కొట్టింది. రివెంజ్ తీసుకుందాం నిన్న గుండోడి మీద. రివెంజ్ తప్పేం లేదు గైస్, రివెంజ్ తీసుకుంటే తప్పేం లేదు. చాలా మంచిది, రివెంజ్ ఏం చెడ్డది కాదు, చాలా మంచిది. మనకు తెలియదు అంతే గైస్ రివెంజ్ ఎంత. నేను సారీ, వైఫై ఆన్ చేస్తాను. అండ్ చలో, ఒక చిన్న స్క్రీన్ షాట్ తంబే కోసం. అండ్ లాస్ట్ మ్యాచ్, ఇంకా దీన్ని ఆడేసి నేను కూడా వీడియోని ఎండ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోతాను నేను కూడా. చలో ఎనిమిదిని కొట్టేసి లాస్ట్ మ్యాచ్ చేసి కొంచెం గట్టిగా ఆడాలి. ఇప్పుడు టేబుల్ టాప్ మనమేనా? లేదు, అయినా కానీ మనం ఉండం టేబుల్ టాప్. మ్యాచ్ గెలిపించి అంతా చేసినా మనం ఉండం టేబుల్ టాప్. అండ్ నెట్ కనెక్ట్ చూడండి, వైఫై కనెక్ట్ చేస్తుంది, అయినా కానీ నెట్ రావటం లేదు. ఓకే, నాక్ పక్కెళ్ళిపో. ఓకే, నేను కొడదాం అనుకున్నారా ఫుల్ కిల్? ఆ డైలాగ్ ఎవడు కొడితే ఉంది బ్రో, ఫుల్ కిల్లే కదా అని.
ఓకే, పైన ఒకడు ఉన్నట్టున్నాడు. సో వెళ్దాం పదండి పైకే. ఓ లేదు గాయస్, పైన లేడు కానీ ఇక్కడ ఉన్నాడు. బట్ వీడినైతే చంపేయచ్చులేండి ఈజీగానే, గుండోడు కాబట్టి ఉక్కంగోడు. వీడి కిల్లు నాతోనే, నా చేతిలోనే, ఎందుకంటే వాడిని నేనే చంపుతా, ఎవడికి నేను చంపడానికి వీల్లేదు. లాస్ట్ ఒకడు ఉన్నాడు ఇంకా, వాడిని ఒకరిని కొట్టేస్తే వీడియో ఎండ్ చేసేయచ్చు ప్రశాంతంగా. ఓకే, ఇక్కడే ఉన్నాడు వాడు. అండ్ కాన్, ఇప్పుడు టేబుల్ టాప్ మనమే గైస్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్, ఆల్ సీ నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై షో. బాయ్ బాయ్. ప్లాటినం 3కి వచ్చినట్టున్నాం, ప్లాటినం 2 కూడా రాలేదు. ఓకే బాయ్ గైస్.